నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా V3 న్యూస్ ప్రేక్షకులతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాము. అవేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మన దేశంలో చాలా మందికి రక్తదానము, నేత్రదానం గురించే తెలుసు. కానీ అతి కొద్ది మందికి మాత్రమే వీటిపై అవగాహన ఉంటుంది. ఒకప్పుడు అన్ని దానాలలో కల్లా అన్నదానం మిన్న అని మన పెద్దలు అన్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్నదానానికి మించిన మరొక దానము అది ఏమిటంటే మనం బ్రతికి ఉన్నప్పుడే కాదు, మరణానంతరము నలుగురికి ప్రాణం పోయడము. అది మనిషికి దక్కిన ఒక గొప్ప వరం. అదే అవయవదానం. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. దీనిపై అవగాహన పెంచాలని, అలాగే అవయవదానం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా దీని ముఖ్య ఉద్దేశము. అవయవదానం అనేది కొందరిని చిరస్మరణీయులను చేస్తుంది, మరికొందరి జీవితాల్లో కొత్త వెలుగు తెస్తుంది. ఒక మనిషి అవయవదానం చేయడం వల్ల పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. ఇలా దాదాపు మనము 200 అవయవాలు దానం చేయవచ్చు. బ్రతికుండగానే తన కవచకుండలాలను దానం చేసిన మహానుభావుడు కర్ణుడు. మొట్టమొదటి అవయవదానము 1954లో రొనాల్డ్ హెరిక్ అనే వ్యక్తి తన సోదరుడికి కిడ్నీ దానం చేశాడు. ఈ ఆపరేషన్ని డాక్టర్ ముర్రే నిర్వహించారు. అవయవదానంతో వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టినందుకు 1990లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 2015లో అప్పుడే పుట్టిన పాపాయి కిడ్నీలను చాలా కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి దానం చేశారు. అలాగే వయసు పైబడిన 107 ఏళ్ల వృద్ధురాలు స్కాట్లాండ్కు చెందిన మహిళ తన మరణం తర్వాత కళ్ళను దానం చేసి చరిత్రకెక్కింది. వీరంతా అవయవదానం చేసి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారు. అవయవదానం అనేది ఏ వయసు వారైనా చేయవచ్చు. 18 సంవత్సరాల లోపు వారైతే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అవయవదానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జీవన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో నడుస్తుంది. తోటి వారి ప్రాణం నిలబెట్టడం ఒక గొప్ప కార్యము. అతి సామాన్యుడు సైతం మానవత్వంతో చేసే కార్యము వెలకట్టలేని ఈ అవయవదానము. మరణం అంచుల్లో ఉన్నవారికి మరో జీవితం అందించే మహోన్నతమైన దానము. అలాగే మరణం తర్వాత కూడా మరలా జీవించడం, ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మ పొందడము ఈ అవయవదానం వల్లనే సాధ్యము. ఒక అవయవదాత 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు అనేది నిజం. అలాగే మన ఆయుష్ 50 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మన కళ్ళకు మాత్రం మరో 50 ఏళ్ళు ఈ లోకాన్ని చూసే అదృష్టం ఉంది. ఇంతటి విలువైన మన అవయవాలను మరణాంతరము మట్టిలో కానీ బూడిదలో కానీ కలిసిపోకుండా అవసరం ఉన్న మరో వ్యక్తికి అందచేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడిన వారమే కాకుండా మనం కూడా వారితో మరలా కొత్త లోకాన్ని చూడవచ్చు అనేది వాస్తవం. మనం కూడా అవయవదాన కార్యక్రమంలో పాల్గొని మన వల్ల సాధ్యమైన అవయవాలు దానం చేసి ఎదుటి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మీ V3 న్యూస్ ఛానల్ కోరుతుంది.